బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు పొన్నం. పార్టీ ఫిరాయింపుల పేటెంట్ ముమ్మాటికి బీఆర్ఎస్ దేనని ఎద్దేవా చేశారు పొన్నం. దళిత లీడర్ సీఎల్పీగా ఉంటే కేసీఆర్ ఓర్వలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడదామని బీఆర్ఎస్ బీజేపీ పిచ్చి మాటలు మాట్లాడారని ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ప్రభుత్వాన్ని అకారణంగా విమర్శించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కార్యకర్తల మీద ఉంది. చంద్రశేఖరరావు గారే చేసినారు. మాది బిర్యానీ, మీది పెండగూడెం, లేదా మీకు రాక్షసులు, రావణ, లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారికి. మళ్ళా నిన్న మీ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియోను మరొకసారి కేటీఆర్ గారికి మీ ద్వారానే పంపిస్తా ఉన్నాం. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎక్కడో విజయవాడలో, గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ అవన్నీ తెలియకుండా ఎలా నిన్న మీ గాంధీ, మీ పార్టీ శాసనసభ్యుడే ఏం చెప్తా ఉన్నాడు? పార్టీ ఖరాబ్ అయిపోతా ఉంది, ఖరాబ్ అయిపోయింది, ఎందుకు ఖరాబ్ అయిందో సమీక్ష చేసుకోమంటుండు. మళ్ళీ తెలంగాణ ఇతరుల పేరు మీద రాజకీయం చేయాలనో, లేదా హైదరాబాద్కు సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో, శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని ఆనాడు శాసనసభ వేదిక కూడా చెప్పినాం. అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కమిషనర్లకు మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించొద్దు, ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం. శాంతి భద్రతల విషయంకి వస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 10 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా, అసమర్థత అంటారా, జ్ఞానం లేదంటారా, విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు. మీ ప్రభుత్వం నిలవది, ఎక్కువ రోజులు ఉండదు, ఇది కూలిపోతుంది అని శాపనార్థాలు, పిల్లి శాపనార్థాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? 2014లో కాంగ్రెస్ నుంచి 7 మంది ఎమ్మెల్యేలను డైరెక్ట్గా కండువా కప్పాడు కేసీఆర్. కండువనే కప్పేసాడు. టీడీపీ నుంచి 12 మందిని తీసుకున్నారు ఎమ్మెల్యేలని, వాళ్ళకు కండువలు కప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 3 వాళ్ళకు డైరెక్ట్ కేసీఆర్ కండువాలు కప్పిండు. సిపిఐ నుంచి 1 తీసుకున్నారు. ఆ రోజు కేసీఆరే కదా దీనికి ఇలాంటి సాంప్రదాయాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కేసీఆరే కదా. మీదేదా, మీ క్రెడిటే కదా, మీరే కదా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి అందరికీ నేర్పించింది. అంటే మీ నాయన ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని తీసుకొని కండువాలు కప్పితే తప్పు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పితే తప్పు వచ్చిందా? ఇది తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఎథిక్స్ లేవు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ఎథిక్స్ రాజకీయాలు లేవు. దానికి పునాది కేసీఆర్ గారు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇక నీ రాజకీయం నువ్వు ఆడినావు, మరి మా రాజకీయం మేము ఆడాలి కదా. మరి నీతిమాలిన నియమాలు లేని పరిపాలన గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ది.